హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. త్వరలో తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్, తెలంగాణ వివిధ పోటీ పరీక్షలు, ఏపీలో వివిధ పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ నుంచి అడుగుతున్న యొక్క నేపథ్యం, తప్పనిసరిగా స్పోర్ట్స్ నుంచి 3 or 4 మార్క్స్ మనకు అడుగుతున్నాడు సిలబస్ పరంగా. మీరు ముందుగా మన క్లాస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి. ఈ తక్కువ సమయంలోనే ఒక విద్యార్థులకు క్వాలిటీ సబ్జెక్ట్ మనం అందించాలి అనే లక్ష్యంతోనే మార్కెట్లో రకరకాల యాప్స్ ఉన్నాయి. విద్యార్థులు చాలా వరకు నష్టపోతున్నారని చెప్పి ఎగ్జామ్ పాయింటెడ్ అవుట్లో, ఎగ్జామ్ ఓరియంటెడ్లో మీకు అందించాలనే లక్ష్యంతోనే రోజు మీ ముందుకు వస్తున్నాం. మన యాప్ను మీరు పూర్తిగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ కోర్స్ ఉంది మన యాప్లో, మీరు కొనుగోలు చేయొచ్చు. మన ముఖ్యంగా సార్ స్పోర్ట్స్లో రేపు టెన్నిస్ కానీ, లేటెస్ట్ ఒలింపిక్స్ కానీ, లేటెస్ట్ ఇక్కడ స్నూకర్, బిలియర్డ్స్ కానీ, వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం సార్. 2024 ప్యారిస్లో 33వ ఒలింపిక్స్ టోర్నమెంట్ నిర్వహించారు సార్. ఈ టోర్నమెంట్లో పథకాలు సాధించిన యొక్క దేశాలను వరుస క్రమంలో గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఇందులో ముఖ్యంగా సార్ ఇక్కడ పథకాల పట్టికలో ఫస్ట్లో ఉన్న దేశాలు గుర్తు రావాలి. గతంలో ప్రపంచంలో పథకాల పట్టికలో ఫస్ట్ అడిగేది ఇండియా, ఎన్నో స్థానం అడిగేది. ప్రజెంట్లీ ఈ స్టైల్లో కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్న యొక్క అంశాలు ఉన్నాయి సార్. ఫస్ట్ సార్ ఇక్కడ మనకు వచ్చేసేది ఫస్ట్ అమెరికా సార్, తర్వాత ఇక్కడ చైనా సార్, తర్వాత జపాన్ అండి, తర్వాత ఆస్ట్రేలియా అండి, తర్వాత ఫ్రాన్స్ అండి. ఇక్కడ మాత్రం పథకాల పట్టికలు ఇండియా పథకాల పట్టికలో 71వ స్థానం సార్. ఇక్కడ ఒక రజతం వచ్చింది, 5 కాంస్య పథకాలు వచ్చినాయి. మనకి గోల్డ్ మెడల్ మాత్రం లేదు సార్, ఇక్కడ రాలేదు భారతదేశానికి. ఈ టోర్నమెంట్లో సార్ ఇక్కడ నీరజ్ చోప్రాకి 89.45 పాయింట్ల విభాగంలో సిల్వర్ మెడల్ వచ్చింది. 10 మీటర్ల షూటింగ్లో మాను బాకర్కి కాంస్యం వచ్చింది. 10 మీటర్ల షూటింగ్లో సరబ్జిత్ సింగ్తో పాటు మాను బాకర్కి డబుల్స్లో కాంస్యం వచ్చింది. స్వప్నిల్ కుసాలే 50 మీటర్ల షూటింగ్లో కాంస్యం వచ్చింది. ఆమన్ షరావత్ 57 కేజీల రెజ్లింగ్లో కాంస్యం వచ్చింది. భారత హాకీ జట్టు కూడా కాంస్యం రావడం జరిగింది సార్. మొత్తం ఈ ఒలింపిక్స్లో ఇండియాకి ఏం సార్ ఇక్కడ 1 సిల్వర్ మెడల్ వచ్చింది. మాను బాకర్కి 2 కాంస్యాలు వచ్చినాయి. మొత్తం ఇండియాకి ఓవరాల్గా 6 పథకాలు వచ్చినాయి. ఇదే 126 అంటే సార్ ఇక్కడ అమెరికాకు ఒలింపిక్స్లో టోటల్ మెడల్స్ అండి 44 స్వర్ణాలు సార్. ఇక్కడ 40 స్వర్ణాలు, 44 రజతాలు, 42 కాంస్యాలు. ఈసారి ఇక్కడ అమెరికా వచ్చింది. అమెరికాకు సార్ ఇక్కడ ప్రధానంగా ఒలింపిక్స్లో వచ్చిన పథకాలు కూడా 126. ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ప్లేస్ కూడా 126 సార్. ఈ లెవెల్లో మనకి అవగాహన ఉండాలి. మొత్తం 32 క్రీడాంశాలండి ఈ టోర్నమెంట్లో. ఇక్కడ నెక్స్ట్ ఒలింపిక్స్ ఇది అమెరికాలో లాస్ ఏంజల్స్ అండి. ఆ నెక్స్ట్ ఒలింపిక్స్ అండి 2032. ఈ టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్లో జరుగుతుంది సార్. ఆసియా ఖండంలో 4 సార్లు ఒలింపిక్స్ను నిర్వహించిన యొక్క సంఘటన సార్. ఓకే, ఇండియా ఒలింపిక్స్ యొక్క విజేతలు ఇక్కడ చాలు సార్. ఇది ప్రధాన హర్ష నదీం సార్ 92 ఏళ్ల తర్వాత పాకిస్తాన్కి ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ అందించిన వ్యక్తి హర్ష నదీం అండి. 92.97 విభాగంలో ఈ భారతదేశానికి గోల్డ్ మెడల్ అయిన
సరే పాకిస్తాన్కి గోల్డ్ మెడల్ అందించాడు. ఒక్క మెడల్ అందించి పథకాల పట్టికలో పాకిస్తాను 63వ ప్లేస్లో ఉంటే 6 పథకాలు వచ్చిన ఇండియా 71వ స్థానం ఉంది. ఒలింపిక్స్లో మనకు పథకాల పట్టికలో 71వ స్థానం ఉన్నాం. తిప్పిరేస్తే 17, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మలాలా యూసుఫ్ జాయికి 17 ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 17వ రైల్వే జోన్, కోల్కతా రైల్వే జోన్ సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఎనీ బిట్ సార్, ఈ క్లాస్ నుండి జిఎస్లో అదనంగా కొన్ని బిట్లు ఇక్కడి నుంచి మీరు క్యాచ్ చేస్తారు జిఎస్లో. మరొకటి సార్, 2024 ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్లో పథకాలు సాధించిన భారత క్రీడాకారులకు సంబంధించిన సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. స్వప్నిల్ కుసాలే 50 మీటర్ల షూటింగ్లో ఇక్కడ కాంస్యం వచ్చింది. హామన్ షరావత్కు రెజ్లింగ్ సార్ ఇక్కడ ఇండియాకి చివరి మెడల్. ఈయనకే సార్ ఇక్కడ అమన్ షరావత్ సార్ ఇక్కడ. సరబ్జ్యోతి సింగ్ సార్ ఇక్కడ 10 మీటర్ల డబుల్స్లో మాను బాకర్తో కలిసి మెడల్ అందుకున్న వ్యక్తి సార్. మాను బాకర్కి 10 మీటర్ల షూటింగ్లో కాంస్యం అందించింది హర్యానా స్టేటు. ఈమె ఒలింపిక్స్లో 2 మెడల్ అందించింది. కానీ 25 మీటర్ షూటింగ్లో త్రుటిలో తప్పైంది మెడల్ ఈమెకి. నీరజ్ చోప్రాకి సార్ ఇక్కడ సిల్వర్ మెడల్ వచ్చింది. A5 సార్, A5 అండి సార్. ఇక్కడ కొంచెం ఇది A5 సార్, B1 సార్, C2 అండి, D3 అండి, E4 అండి. ఇది ఆన్సర్ సార్ ఇక్కడ రైట్. ఇది ఆన్సర్. ఈ 4 ఏదో ఒక బిట్ అడగొచ్చు ఎగ్జామ్. ఇంత చదువుతుంది ముఖ్యంగా సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలనే ఒక లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. గ్యారంటీ నోటిఫికేషన్లో నీదంటూ ప్రత్యేకంగా జాబ్ ఉండాలి సార్. ఈ అవకాశం ఇది మళ్ళీ ఇక్కడ నీకు మిస్ కావు సార్. ఈ అవకాశాన్ని బాగా మీరు వినియోగించుకోండి సార్. సార్ ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏంటండి, 2024 హంగేరీలో నిర్వహించిన ఒలింపియాడ్ చెస్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టుకి కాంస్యం వచ్చింది. భారత మహిళల జట్టుకి గోల్డ్ మెడల్ వచ్చింది. భారత పురుషుల జట్టుకి గోల్డ్ మెడల్ వచ్చింది. ఒక ఒలింపియాడ్ చరిత్రలో భారతదేశానికి 2 మెడల్స్ రావడం ఇదే ఫస్ట్ టైం గోల్డ్ మెడల్స్. నిఖిల్ శ్యామండి, ఇండియా చెస్లో తొలి గ్రాండ్ మాస్టర్ అంటే విశ్వనాథ్ ఆనంద్ అండి. 5 సార్లు ప్రపంచ చెస్లో అంటే ఛాంపియన్షిప్ టైటిల్ విజేత అండి. తమిళనాడు రాష్ట్రం అండి. 85వ గ్రాండ్ మాస్టర్ నిఖిల్ శ్యామ్, ఈయన కూడా తమిళనాడు రాష్ట్రమే అండి. ఓకే, 2 సరైనవి అండి. 2024 నవంబర్ 19 నాడు టాటా స్టీల్ చెస్ ఇండియా టైటిల్ విజేత మాగ్నస్ చెస్ ప్లేయర్, నార్వే కంట్రీ. ఈయన కూడా 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత అండి. బ్రెజిల్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విజేత మార్క్స్ వెస్టాపెన్ అండి, నెదర్లాండ్ కంట్రీ. షరపోవా, బ్రయాన్ బ్రదర్స్, ఇద్దరికి టెన్నిస్లో ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో టెన్నిస్ దిగ్గజాలుగా చోటు లభించిందండి. షరపోవా రష్యా టెన్నిస్ క్రీడాకారిణి, బ్రయాన్ బ్రదర్స్ ఇద్దరు అమెరికా టెన్నిస్ ప్లేయర్స్ అండి. ఓకే, 5 అన్నీ కూడా సరైనవి అండి. పై అన్నీ కూడా. మరొకటి సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాం సార్. ఏందండి, ఒక భారత మహిళల హాకీ లెజెండ్ రాణి రాంపాల్ అండి ఈ మధ్య హాకీ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించుకున్న ప్లేయర్ సార్. ఇవి 2026 వరల్డ్ కప్ హాకీ
నెదర్లాండ్ బెల్జియంలో జరుగుతాయి. 2024 జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో కర్ణాటక ఫస్ట్ ఉందండి. లియు యూకున్ యాంగ్జీ ఒక 2024కి బెస్ట్ అంతర్జాతీయ ఉత్తమ అథ్లెటిక్స్గా ఎంపికయ్యారండి. 2024 T20 మహిళల ఐసీసీ టైటిల్ విజేత ఎవరు సార్? న్యూజిలాండ్ విజేత సౌత్ ఆఫ్రికా ఓడిపోయిందండి. సౌత్ ఆఫ్రికా ఓటమి. నీతు డేవిడ్, అలిస్టర్ కుక్, ఏబీ డివిలియర్స్ ఇప్పటికీ 115 మంది క్రికెట్ ప్లేయర్స్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ క్రికెట్ దిగ్గజాలుగా గుర్తించింది. భారత్ నుండి 10 మంది ప్లేయర్స్కు ఇప్పటికే చోటు లభించింది. నీతు డేవిడ్ ఇండియా అండి, అలిస్టర్ కుక్ బ్రిటన్ అండి, ఏబీ డివిలియర్స్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా దేశం అండి. 2009కి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్టార్ట్ అయ్యి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ క్రికెట్ దిగ్గజాల యొక్క జాబితాను ప్రారంభించారు. పై అన్నీ కూడా ఇక్కడ సరైనవి సార్. ఇందులో ఒకటి ఆన్సర్ ఇచ్చి మిగిలిన అక్కడ మరి సంబంధం లేదని కాకుండా ఇలా ఇచ్చినట్లయితే ఏదో ఒక బిట్ వచ్చినా 5 ఏదో ఒక మార్క్ వచ్చినా నువ్వు ఎక్కడో వెళ్ళిపోతావు సార్. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రా సార్. ఒక్క మార్క్ మీద సేమ్ మార్క్ మీద 30,000 మంది ఉంటారు సార్. ఈ యొక్క లక్ష్యంతోనే మీరు ముందుకు వెళ్ళండి సార్. ఈ అవకాశం ఇది మళ్ళీ మాత్రం రాదు సార్. ఇది సార్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాం సార్. ఏంటండి 2024 ముంబై జట్టు సార్ ఇక్కడ ఒక 15వసారి ఇరానీ టైటిల్ విజేత. క్రికెట్లో జాతీయ స్థాయిలో రంజీ ట్రోఫీ సుమారు 42 సార్లు పైగా గెలుచుకుంది ముంబై జట్టు. రీసెంట్ ఇరానీ టైటిల్ విజేత కూడా ముంబై జట్టే సార్. ఇరానీ టైటిల్ అత్యధిక సార్లు విజేత సార్. ఇక్కడ మరి అత్యధిక సార్లు ముంబై టైటిల్ విజేత అన్నప్పుడు ఇక్కడ అంటే రంజీ ట్రోఫీ విజేత అన్నప్పుడు ముంబై జట్ అండి ఇక్కడ. మరి అత్యధిక సార్లు ఇరానీ టైటిల్ విజేత అన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా. రీసెంట్లీ ఇరానీ టైటిల్ విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా. విజయ్ హజారేను 5 సార్లు గెలిచి విజయ్ హజారే ట్రోఫీని 5 సార్లు గెలుచుకున్న రాష్ట్రం అంటే జట్ అంటే తమిళనాడు జట్ అండి. హాకీ ఇండియా జూనియర్ పురుషుల టైటిల్ విజేత ఒడిషా, ఓడిపోయింది హర్యానా. పురుషుల విజేత మాత్రం ఒరిస్సా అండి. ఇక్కడ ఒరిస్సాలో ఇప్పటికీ 4 సార్లు ఇక్కడ వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ను మొత్తం ఇండియాలో 4 సార్లు నిర్వహిస్తే 3 సార్లు ఒరిస్సాలో జరిగింది. ఆసియాకి మహిళల టైటిల్ విజేత ఇండియా, ఓడిపోయింది ఇక్కడ చైనా సార్. ఇక్కడ ఓడిపోయింది. ఆసియా హాకీ పురుషుల టైటిల్ విజేత ఇండియా, ఇక్కడ కూడా ఓడిపోయింది చైనా కంట్రీ సార్. హాకీలో ఇండియాకి ఒలింపిక్స్లో 8 స్వర్ణాలు, 1 రజతం, దాదాపు ఇక్కడ 4 కాంస్య పథకాలు భారత్కి రావడం జరిగింది సార్. 2024 అమెరికా టెన్నిస్ పురుషులు సింగిల్స్ విజేత జెన్నిక్ సిన్నర్ అండి. ఈయన ఇటలీ కంట్రీకి సంబంధించిన ప్లేయర్ అండి. మహిళల విజేత అరీనా సబాలెంకా. ఈమె అరీనా సబాలెంకా సార్ బెలారస్ దేశం సార్. ఇవన్నీ కూడా రేపు పోటీ పరీక్షలు అడుగుతున్నాక ఒక ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్. ఓపికతో వినండి సార్. ఈసారి ఖచ్చితంగా నువ్వు జాబ్ సాధించగలుగుతావు, సాధించి తీరుతావు సార్. ఇక్కడ ఓకే, ఈ కింది వాటిని జతపరచమని చెప్పి అడుగుతుంది సార్. 2026 వరల్డ్ కప్ హాకీ సార్ ఇది నెదర్లాండ్ బెల్జియంలో జరగబోతుంది. 2026 సార్ ఆసియా క్రీడలు జపాన్లో ఒసాకాలో జరగబోతున్నాయి. రేపు 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది అమెరికా, కెనడా, మెక్సికోలో జరగబోతుంది. రేపు 2026 వింటర్ ఒలింపిక్స్ ఇటలీ సార్. రేపు 2026కి కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్లో గ్లాస్గోలో జరుగుతాయి సార్. రేపు 2027కి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే,
నమీబియా, ఈ 3 దేశాల్లో ఇక్కడ 2026కి ఈ 3 దేశాలు సార్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కూడా జరగబోతున్న సంఘటన. ఏందండి ఇక్కడ A4 అండి, బి సార్ ఇక్కడ 5 అండి. ఇది ఆన్సర్ ఇక్కడ సార్, ఇది ఆన్సర్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా మీరు క్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి, రీసెంట్లీ ఎక్కడ జరిగాయి, ఈ టైటిల్ విజేత ఎవరు, ఓడిపోయిన జట్టు ఏంది, మరి విజేత అయిన జట్టు ఎన్నిసార్లు టైటిల్ విజేత, ఇలా మనకి అవగాహన రావాలి సార్. ఇక్కడ ప్రధానంగా 23 సార్, 23వ కామన్వెల్త్ టోర్నమెంట్ అండి. నెక్స్ట్ సార్ వింటర్ ఒలింపిక్స్ 26 అండి. వరల్డ్ కప్ ఫుట్బాల్ కూడా 23 టోర్నమెంట్ అండి. ఆసియా క్రీడలు 20 టోర్నమెంట్ అండి. ఓకే, వరల్డ్ కప్ హాకీ ఇది సార్ ఇక్కడ 16వ టోర్నమెంట్ అండి. ఎన్నో టోర్నమెంట్ అది ఎక్కడ, ఇలా మనకి అవగాహన ఉండాలి సార్. ఇది ప్రధానంగా. మరొకటి సార్, 2024 ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు పారా ఒలింపిక్స్ ప్యారిస్లో నిర్వహించారు. వికలాంగులో ఉన్న టాలెంట్ను వెలికితీయడానికి నిర్వహించారు సార్. ఇక్కడ దాదాపు 84 మంది క్రీడాకారులు ఇండియా నుండి వెళ్తే అందులో మొత్తం 22 క్రీడాంశాలు ఉన్నాయి. మనోళ్ళు మంచిగా ఇందులో సాధించారు సార్. 160 పైగా దేశాలు కూడా రావడం జరిగింది సార్. ఈసారి పథకాల పట్టికలు ఇక్కడ పారా ఒలింపిక్స్లో చైనా, ఎక్కడైతే సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతుందో సమ్మర్ ఒలింపిక్స్ అయిపోయాక కొన్ని రోజులకు అక్కడ పారా ఒలింపిక్స్ కూడా జరుగుతుంది. ఏంటండి, చైనా ఫస్ట్ ఉంది, బ్రిటన్ సెకండ్ ఉంది, అమెరికా థర్డ్ ఉంది, నెదర్లాండ్ ఇక్కడ 4th ప్లేస్ ఉంది సార్. ఓకే, ఈ టోర్నమెంట్లో భారతదేశం పథకాల పట్టికలో ఎన్నో స్థానం అంటే 18th ప్లేస్ సార్. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు అండి, ఎన్ని రైల్వే జోన్లు? 18 ఎన్నో లోక్సభ అండి ఇది, 18వ లోక్సభ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ టోర్నమెంట్లో భారతదేశానికి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పథకాలు కూడా వచ్చాయి సార్. ఈ టోర్నమెంట్లో తొలి స్వర్ణం అంటే అవని లేఖర 10 మీటర్ల షూటింగ్లో ఈమెకు స్వర్ణం వచ్చింది. సుమిత్ ఆంటీలు సార్ ఇక్కడ బ్యాడ్మింటన్ స్వర్ణం వచ్చింది. అరవిందర్ సింగ్ ఆర్చరీ స్వర్ణం వచ్చింది. ధరంబీర్ సింగ్ స్వర్ణం వచ్చింది సార్ ఇక్కడ. ఓకే, మొత్తం 7గురికి ఇక్కడ స్వర్ణం రావడం జరిగింది సార్. ఇక్కడ సార్ అమెరికాలో సార్ ఇక్కడ మరి 2028కి సమ్మర్ ఒలింపిక్స్ అమెరికాలో లాస్ ఏంజల్స్. ఒక లాస్ సార్ ఇది అంటే లాస్ ఏంజల్స్, ఈ యొక్క అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఈ రాంగ్ వర్డ్ సార్, ఇది లాస్ ఏంజల్స్ నగరంలో రేపు నిర్వహించబోతున్న యొక్క సంఘటన సార్. ఇది అన్నీ కూడా ఇక్కడ సరైనవి. ఇందులో ఇక్కడ అంటే సరికానిదే అంటే సరైన వాటిని గుర్తించి ఇట్లా కూడా తీసుకోవచ్చు. సరైన వాటిని గుర్తించవచ్చు అంటే సరే ఇక్కడ ఏబిసిడిని సరైనది, కానీ ఎక్కడ జరగాలి ఇది? లాస్ ఏంజల్స్ నగరంలో ఇక్కడ ఈ టోర్నమెంట్ ఇది జరగాలి. మరొకటి సార్, ఈ క్రింది వానిలో పంకజ్ అద్వానీతో సంబంధం లేదు సార్. 20 స్నూకర్ ఆడతాడు, బిలియర్డ్స్ ఆడతాడు సార్. 28 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ విజేత. ఓకే, ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు ఓకే సార్. ఈయన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సార్. ఇక్కడ ఈయన పద్మ విభూషణ్ అవార్డు కూడా అంటే వచ్చింది సార్. ఈయన తొలి అత్యున్నతమైన అవార్డు మాత్రం రాలేదు సార్ ఇక్కడ, భారతరత్న. ఇక్కడ ఆన్సర్ ఓన్లీ ఏబిసిడినే రైట్ అండి ఇక్కడ ఆన్సర్ సార్. టెన్నిస్ నుండి గ్యారెంటీ సార్. ఇయర్ స్టార్టింగ్ జరుగుతున్న టెన్నిస్ అంటే ఆస్ట్రేలియా టెన్నిస్, తర్వాత ఫ్రెంచి టెన్నిస్ ప్యారిస్లో, తర్వాత వింబుల్డన్ అనేది లండన్లో గ్రాస్ కోర్ట్లో, యుఎస్ ఓపెన్ ఇక్కడ హార్డ్ కోర్ట్లో, అమెరికా న్యూయార్క్లో జరుగుతుంది సార్. టెన్నిస్ నుండి ఏదో ఒక బిట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి గ్యారెంటీ క్యాచ్ చేయాలి సార్. 2024 ఆస్ట్రేలియా టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత సార్. ఎవరు సార్ ఇక్కడ పురుషుల సింగిల్స్ విజేత అంటే జెన్నిక్ సిన్నర్ ఆస్ట్రేలియా
సార్ ఇటలీ దేశం అండి. ఫ్రెంచి ఓపెన్ మహిళల సింగిల్స్ 4వ విజేత ఈగా స్విటెక్, ఈమె పోలాండ్ కంట్రీ సార్. 2024 వింబుల్డన్ పురుషుల విజేత కార్లోస్ అల్కరాజు స్పెయిన్ కంట్రీ అండి. ఓకే, ఇటలీ దేశం సార్ ఇక్కడ. ఓకే, పోలాండ్ కంట్రీ సార్ ఇక్కడ. ఓకే, కార్లోస్ అల్కరాజు స్పెయిన్ కంట్రీ సార్ ఇక్కడ. ఓకే, అంటే సార్ ఇక్కడ వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత బార్బరో క్రెజికోవా, ఈమె చెక్ రిపబ్లిక్ కంట్రీ అండి. ఓకే, ఆస్ట్రేలియా టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత హరీనా సబాలెంకా బెలారస్ కంట్రీ సార్ ఇక్కడ. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా టెన్నిస్ నుండి బిట్కి గ్యారెంటీ ఉంటుంది. ఓకే, ఇదే సార్ ఇక్కడ అనేది సేమ్. ఓడిపోయిన ప్లేయర్ ఎవరు, విజేత అయిన ప్లేయర్ ఎవరు, ఇలా మీరు చదవండి సార్. టెన్నిస్ నుండి ఈ 4 గ్రాండ్ స్లామ్ అంటే అమెరికా టెన్నిస్తో పాటు మొత్తం 4 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిల్ విజేత సార్ ఇక్కడ. ఓకే, జెనిక్ సిన్నర్కి ఆస్ట్రేలియా టైటిల్ వచ్చింది, జెనిక్ సిన్నర్కి అమెరికా యొక్క టైటిల్ కూడా వచ్చింది సార్ ఇక్కడ జెనిక్ సిన్నర్కి. ఓకే, మరొకటి సార్ ఈ కింది వాటిని జతపరచని చెప్పి అడుగుతుంది. ఒక 2024 కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నమెంట్ మన దగ్గర జరిగింది. ఇండియా ఓడిపోయింది, సిరియా విన్నర్ అయింది, సిరియా జట్టు. డ్యూరాండ్ ఫుట్బాల్ టైటిల్ సార్ ఇక్కడ మొహన్ బగన్ టీమ్ సార్. ఇండియాలో పురాతనమైన ఫుట్బాల్ టైటిల్ అండి ఇది. కోపా అమెరికా ఫుట్బాల్ ఇది ఉత్తర అమెరికా ఖండంలో దేశాలు, యూరో అంటే అమెరికా అంటే ఉత్తర అమెరికా ఖండంలో దేశాలు, దక్షిణ అమెరికా ఖండంలో దేశాలు పాల్గొంటాయి. సరే, సంతోష్ ఫుట్బాల్ టైటిల్ విన్నర్ ఇక్కడ. సర్వీసెస్ టీమ్ సార్ గోవా జట్టు ఓడిపోయింది. యూరోపియన్ ఫుట్బాల్ టైటిల్ సార్ ఇక్కడ స్పెయిన్ విజేత ఇంగ్లాండ్ ఓడిపోయింది సార్ ఇక్కడ. ఓకే, మనకు ఆన్సర్ సార్ ఇది A2 అండి ఇక్కడ. ఇది ఇక్కడ ఆన్సర్ తీసుకోవాలి సార్. ఇది స్పోర్ట్స్ నుంచి లేటెస్ట్ మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తుంటా. మన క్లాసెస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. జీకే కరెంట్ ఫుల్ కోర్స్ ఉంది. ఓకే, మరిన్ని క్లాసులతో మీ ముందుకు వస్తుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరో క్లాసులో కలుద్దాం.